आज यहां हम कांग्रेस पार्टी का मैनिफेस्टो इनॉग्रेट करने आए हैं। मुझे याद है कुछ महीने पहले हमने तेलंगाना में आपसे वायदे किए थे, ऐसी ही मीटिंग थी, हमने अपनी गारंटीज की बात आपके सामने रखी। वही काम हम नेशनल लेवल के लिए आज कर रहे हैं। కొన్ని మాసాల కింద ఇక్కడే తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు మా గ్యారెంటీలు ఇక్కడే ఆవిష్కరించినాం. అదే విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్యారెంటీలని ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మీ అందరి ముందు ఆవిష్కరించబోతున్నాను. जब हमने आपको गारंटीज दी थी, उन्हें हमने कांग्रेस पार्टी की गारंटी जरूर कहा था, मगर सचमुच में वो आपकी गारंटीज थी, आपकी आवाज थी। మేము ఇక్కడ చెప్పినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు, కానీ అది మీ గ్యారెంటీలు, మీ గొంతు వినిపించడం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जब हमने 500 रुपए सिलेंडर की बात की थी, 200 यूनिट मुफ्त बिजली की बात की थी, गृह लक्ष्मी की बात की थी, फ्री बस ट्रैवल की बात की थी, तो वो हमने आपकी आवाज सुनकर गारंटीज निकाली थी। 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయినా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అయినా, గృహలక్ష్మిలో ఉచితంగా ఇల్లు కట్టడం అయినా మీ గొంతుని ఇక్కడి నుంచి వినిపించడం జరిగింది. అది అమలు చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. और आज तेलंगाना के सब लोग जानते हैं कि कांग्रेस पार्टी ने जो वायदे किए थे, उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है। తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఏ మాట అయితే మేము ఎన్నికల ముందు ఏ గ్యారెంటీస్ ఏదో చెప్పామో అన్ని గ్యారెంటీస్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. हिंदुस्तान में 40 साल से सबसे ज्यादा बेरोजगारी है, मगर तेलंगाना में तेलंगाना की सरकार ने 30,000 लोगों को सरकारी नौकरी दी है और कुछ ही समय में 50,000 और लोगों को सरकारी नौकरी मिलने जा रही है। మొత్తం భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది, మరో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. तो जैसा हमने तेलंगाना के साथ किया, वैसा ही हमने अपने मैनिफेस्टो के साथ किया। ఏ విధంగా అయితే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామో అదే విధంగా జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా నిలబెట్టుకోబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये जो मैनिफेस्टो है, ये हिंदुस्तान की जनता की आवाज है, ये कांग्रेस पार्टी की आवाज नहीं है। आपके दिल में जो था, लाखों लोगों के दिल में जो था, उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला। ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు, భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబం చేసినాము. मैनिफेस्टो की आत्मा जो है वो 5 गारंटीज की है। ఈ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోగా ఆత్మ లాంటివి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये हिंदुस्तान की आत्मा का मैनिफेस्टो है, आपका मैनिफेस्टो है। ఇది మా మేనిఫెస్టో కాదు, ఇది మీ మేనిఫెస్టో, భారతదేశం ప్రజల యొక్క ఆత్మకి చెందిన మేనిఫెస్టో అని చెప్పి నేను మనం చేస్తున్నాను. हमने आपकी मन की बात सुनकर, आपके जो दिल में है उसे सुनकर, उसे समझकर ये मैनिफेस्टो बनाया है। ప్రజల యొక్క హృదయాల్లో మాట విని, వారి బాధ విని ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. और इस मैनिफेस्टो को आप लोग ध्यान से पढ़िए, ध्यान से देखिए, ఈ మేనిఫెస్టోని చాలా జాగ్రత్తగా చదవండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. क्योंकि अगर आप इसको अच्छी तरह देखेंगे तो आपको पता लगेगा कि ये मैनिफेस्टो हिंदुस्तान को बदल सकता है। మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది, భారతదేశం యొక్క ముఖ చిత్రం ఈ మేనిఫెస్టో మార్చేస్తుంది, మీ జీవితాల్లో వెలుగులు నింపుతుంది చెప్పి गरीबों की, किसानों की, महिलाओं की, युवाओं की जिंदगी बदल सकता है। నిరుపేదలు, రైతులు, మహిళలు, కూలీలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే మేనిఫెస్టో అని చెప్పి మనం और आप ये भी जानते हो, तेलंगाना में बहुत अच्छी तरह जानते हो
अगर कांग्रेस पार्टी आपसे ऐसे वायदे करती है तो कांग्रेस पार्टी उन वायदों को डिलीवर कर देती है। ఏ విధంగా అయితే తెలంగాణలో ఏ గ్యారెంటీలు ఇచ్చినామో ఏ మాట ఇచ్చినామో నిలబెట్టుకున్నామో భారతదేశంలో కూడా ఈ గ్యారెంటీలు ఇచ్చి నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాను. मैं यहां राजनीतिक भाषण दिया हूं, నేను ఇక్కడ ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చాను, मगर मेरा और आपका रिश्ता राजनीतिक नहीं है। కానీ నాకు మీకున్న సంబంధం రాజకీయాలకు అతీతంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. मेरा और आपका रिश्ता पारिवारिक रिश्ता है, मोहब्बत का रिश्ता है। నాకు మీకున్న బంధం ఒక కుటుంబంలో ఉన్న బంధం, ప్రేమ ఆత్మీయత ఉన్న బంధం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. और आप जानते हो सोनिया जी तो हैं आपकी, उन्होंने आपकी मदद की, मगर दिल्ली में मैं भी आपका सिपाही हूं। మీకు తెలుసు సోనియా గాంధీ గారు మీ ఎంబడున్నారు, ఢిల్లీలో నేను కూడా మీ ఎంబడుంటా అని చెప్పి మీకు మాటిస్తున్నాను. और आप जानते हो कि तेलंगाना के युवाओं ने, तेलंगाना की जनता ने मुझे इतना सा इशारा किया, मैं यहां आपके लिए हाजिर हो जाऊंगा। మీకు తెలుసు తెలంగాణలో ఏ యువకులైనా తెలంగాణలో ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీ ముందు హాజరైతా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और मैं सिर्फ ये 2-3 साल की बात नहीं कर रहा हूं, ये मैं अपनी पूरी जिंदगी की बात कर रहा हूं। ఇది కేవలం ఇప్పటి మాట కాదు, ఈ 2-3 ఏళ్ల మాట కాదు, నా జీవితం మొత్తం మీకు సేవ చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. जब तक मैं जीवित हूं, तेलंगाना के छोटे से छोटे बच्चे ने मुझे बुलाया, मैं यहां हाजिर हो जाऊंगा। నేను బతుకున్నంత కాలం తెలంగాణలో చిన్న పిల్లగాడు పిలిచినా మీ ముందు ఉంటా, మీకు సేవ చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. और मैंने आपको कहा था कि आपने एक नया स्टेट बनाया, आपने एक सपना देखा और केसीआर जी ने उस सपने को तोड़ने का काम किया। మీరు చూసిన స్వప్నం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా కేసీఆర్ మీ స్వప్నాన్ని బద్దలు కొట్టే విషయం మీకు తెలుసు. यह हिंदुस्तान का सबसे नया प्रदेश है। భారతదేశంలో కొత్త రాష్ట్రం 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. और मैं चाहता हूं कि यह प्रदेश हिंदुस्तान के सारे प्रदेशों को रास्ता दिखा पाए। నేను కోరుకుంటుంది మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రం దారి చూపెట్టాలి, ముందుండాలని కోరుకుంటున్నాం మన చేస్తున్నా. और इसमें मैं, आपके चीफ मिनिस्टर, हमारे सब नेता, कांग्रेस पार्टी के हर कार्यकर्ता और तेलंगाना के युवा, तेलंगाना की जनता एक साथ मिलकर काम करेंगे। ఈ కృషిలో నేను, మీ ముఖ్యమంత్రి, మీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. और मैं चाहता हूं कि एक दिन मेड इन तेलंगाना, मेड इन चाइना का मुकाबला करे। నేను కోరుకుంటున్నా ఒకరోజు మేడ్ ఇన్ తెలంగాణ అనే బ్రాండ్ మేడ్ ఇన్ చైనా కంటే పెద్ద కావాలని చెప్పి కోరుకుంటున్నా. और फिर पूरा देश कहे अगर मेड इन तेलंगाना हो सकता है तो मेड इन उत्तर प्रदेश हो सकता है, मेड इन राजस्थान हो सकता है। तो ये मैसेज मैं चाहता हूं कि आप देश को दें। ఏ విధంగానైతే మేడ్ ఇన్ తెలంగాణ సక్సెస్ఫుల్ బ్రాండ్ కావాలతో ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో మేడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, మేడ్ ఇన్ రాజస్థాన్ అంతటా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. और देश में बीजेपी के लोग नफरत फैलाते हैं। మొత్తం భారతదేశంలో బీజేపీ పార్టీ మత సమాజంలో విద్వేషం ఫైలాయిస్తుంది. एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं। ఒక మతాన్ని ఇంకో మతంతో కొట్లాడబెట్టింది. मगर तेलंगाना में नफरत के बाजार में आप सब ने मोहब्बत की लाखों दुकानें खोली हैं। మీరు తెలంగాణలో ఈ విద్వేషాల బజార్లో ప్రేమించే దుకాణం తెరిచిండ్రు. నేను చాలా సంతోషిస్తున్నాను చెప్పిన यहाँ पे सब लोग मिलकर प्यार से, इज्जत से काम करते हैं। ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో అభిమానంతో పని చేయడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. तो ये भी मैसेज तेलंगाना से पूरे देश में जा रहा है। ఈ సందేశం కూడా, ఈ కలిసిమెలిసి పనిచేసే సందేశం తెలంగాణ నుంచి మొత్తం భారతదేశం పోతుంది.